తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎండపల్లి రామారావు మృతి ఉండి నియోజకవర్గ ప్రజానికానికి తీరని లోటని వైసీపీ సీనియర్ నాయకులు అట్లూరి రంగారావు, ప్రముఖ పారిశ్రామికవేత్త వానపల్లి బాబురావులు అన్నారు. 6 సార్లు కాశీ పాదయాత్ర చేసి ఉండి నియోజకవర్గంలో ఆధ్యాత్మికవేత్తగా పేరొందిన రామారావు ఆకివీడు మండలం కోళ్లపర్రులో శివాలయం నిర్మించారు. కోళ్లపర్రు గ్రామ సర్పంచ్గా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు కాశీ, తిరుమల, తిరుపతి వంటి దేవస్థానాలకు కాలినడకన వెళ్లి వచ్చేవారు. ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందారు. సోమవారం రామారావు సంతాప సభ కోళ్లపర్రు గ్రామంలో నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆధ్యాత్మికవేత్తలు, గ్రామ ప్రముఖులు రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూజులు, పెద్దలు, క్రీస్తుశేషులు ఎండపల్లి రామారావు గారి ఈ కార్యక్రమం సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ గ్రామస్తులందరూ ముక్తకంఠం, ఏకకంఠంతో, ముక్త కంఠంతో అందరూ కూడా ఇక్కడ విచ్చేసి వారికి ఘనమైన నివాళులు అర్పించారు. దానికి మెయిన్ కారణం ఆయన స్వశక్తితో ఎక్కడో 70-75 నిడదోలు పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి మైగ్రేషన్ వచ్చి ఇక్కడ ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల 4 గ్రామాల్లో తలమాని ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన జీవితాన్ని ధన్యజీవిగా వెల్లడించారు. 1981-88లో సర్పంచ్గా కార్యక్రమంలో నిరంతరం ఆయనకి పదవున్నా లేకపోయినా గ్రామమే అభివృద్ధికి పదంలో నడిపిస్తూ ఆయన పలకరింపు, ఆయన ఆప్యాయత ఈ గ్రామమే కాకుండా మా బంధుత్వాలు మేమే కాకుండా అందరినీ కూడా ఆయన రామారావు అంటే వేళ ఆయన చేసిన ఈరోజు కార్యక్రమం ఒక మంచి పెద్ద పెళ్లి కార్యక్రమంలాగా జరిగిందంటే ఆయన మీద ప్రజలకున్న అభిమానం, ఆదరణ దానికి నిదర్శనం. అటువంటి వ్యక్తి మనందరి మధ్య లేకపోయినా మన చుట్టూ పయనించి మనం చూస్తూనే ఉంటారు, మనకు ఆయన అన్ని ఆశీస్సులు ఇస్తూనే ఉంటారు. అటువంటి మహోన్నత వ్యక్తికి నేను వేళ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. పనిచేశాను. తర్వాత ఆధ్యాత్మికంగా మా గ్రామంలోనే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆధ్యాత్మికంగా అటువంటి వ్యక్తి అనే వాళ్ళు మాత్రం నా దృష్టిలో ఇంకెవరు కనిపించలే. ఇవాళ వరకు చాలా ఆధ్యాత్మికంగా మాత్రం చాలా ఉన్నతమైనటువంటి స్థానం సంపాదించినటువంటి వ్యక్తి. శివాలయ నిర్మాణం కూడా బాగా బరువు బాధ్యతలతో చేసి కూడా నిర్మించారు. అలాగే అటువంటి వ్యక్తి మా గ్రామానికే కాదు, ఇంచుమించుగా ఈ చుట్టుపక్కల బాబురావు అన్నట్టు ఈ గ్రామాలంటే కూడా ఆదర్శంగా ఉండేటటువంటి మహా వ్యక్తి. మరి కోళ్లపర్రు గ్రామంలో మాకు అత్యంత ఆప్తులు, ఆత్మబంధువు. మరి ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఊరికి ఉపకారి, పరిసర గ్రామాలకు పరోపకారి. ఎంతోమంది కూలీల్ని తన సహాయ సహకారాలతో రైతులుగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. నిస్వార్థపరులు, తన కుటుంబం కంటే కూడా గ్రామం యొక్క అభివృద్ధిని, పరిసరాల అభివృద్ధిని నిష్కల్మషంగా ఆకాంక్షించే వ్యక్తి. గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఎన్నోసార్లు కాశీ కాలినడకన వెళ్ళి రావడమే కాకుండా ఆ గ్రామం నుంచి చాలామందిని కాశీ దర్శనం చేసుకునే మహాభాగ్యాన్ని కలిగించిన వ్యక్తి. నాకు వ్యక్తిగతంగా తీరని లోటుగా భావిస్తూ భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు పెన్షన్ కార్యక్రమంలో భాగంగా 39 వార్డుల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దుల రాము, ప్రధాన కార్యదర్శి చెలబైన గోవింద్, తెలుగుదేశం పార్టీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చేసిన ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మత్స్యకార భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, ఇటువంటి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు, మరొక పక్క అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎంతగానో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నేదునూరి గంగాధర్ తిలక్, జనసేన పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చాలా చాతచక్యంగా పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు, నాయకులు అందరూ కూడా ప్రతి వార్డులో కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ 13 నెలలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే వాగ్దానాలు చేశారో ప్రతి వాగ్దానాన్ని నిర్వర్తించుకుంటూ మరి ప్రతి విషయాన్ని కూడా ప్రతి కుటుంబంలో కూడా మమేకమై నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో మరి
ప్రతిదీ కూడా ప్రజలకి అందజేసే విధంగా పనిచేస్తున్నారు. ఈ రోజున మరి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి బిడ్డకి కూడా చదువుకునే అవకాశాలు కల్పించే విధంగా ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు వేస్తానని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది. అదే అన్న మాట ప్రకారంగా ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరు, నలుగురుంటే నలుగురు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు కూడా వాళ్ళ ఖాతాలో జమ చేసి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మరి అన్ని కూడా ఇక్కడ ప్రతి సామాన్యులు కూడా గుర్తుంచుకుని ఆలయ స్వదస్థాయిగా ముందుకొచ్చి మా పిల్లలకు అన్నమాట ప్రకారంగా మరి తల్లికి వందనం అని చెప్పి ప్రతి బిడ్డకి వేశారు. ఇది మాకు చాలా ఆనందదాయకం. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న పెన్షన్ కార్యక్రమం గత ప్రభుత్వంలో 2,000 రూపాయలు, గతంలో ఆయన 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 పెంచి దాన్ని కొనసాగిస్తూ తర్వాత కాలంలో మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారే 3,000 రూపాయలు ఇస్తానని 200 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు విడతల వారీగా పెంచి దాన్ని 2,750 రూపాయలు మాత్రమే చేసిన ఆ గత ప్రభుత్వం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత భీమవరంలో ఈ నెల 2, 3, 4 తేదీల్లో శ్రీ విజ్ఞాన వేదిక అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు నిర్వహిస్తున్నట్టు అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల జిల్లా సమాఖ్య అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయిలు తెలియజేశారు. మంగళవారం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. 2వ తేదీన క్విట్ ఇండియా స్తూపం వద్ద జయంతోత్సవాలను ప్రారంభిస్తామని, 2, 3 తేదీల్లో అన్ని విగ్రహాలకు నివాళులు, విద్యార్థులకు పోటీలు, 4వ తేదీన ప్రధాని మోదీ ఆవిష్కరించిన అతిపెద్ద అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, 3 రోజుల పాటు భీమవరం పట్టణంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ జయంతోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. భావితరాల్లో ఇటువంటి మహనీయుల చరిత్రలు తెలియజెప్పాలని 35 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఒబిలిసిటీ రామకృష్ణ, మందిర కార్యదర్శి కుక్కల బాల, జానపాటి మధుసూదన్ రావు, ఫణి తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు మన్య విప్లవ వీరుడు ఈ నెల 4వ తారీఖు వారి జయంతి 128వ జయంతి సందర్భంగా ప్రభుత్వం తరపుని అలాగే స్వచ్ఛంద సంస్థలు, మా జిల్లా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం, మిగతా సంఘాలు అందరూ కూడా పెద్దలందరి సహకారంతో 4వ తారీఖు మరి వారికి నివాళులు అర్పించడానికి, అలాగే నేటి తరానికి వారు చేసినటువంటి త్యాగాలు తెలియపరచడానికి 2వ తారీఖు నుంచి ఇవన్నీ కూడా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది. 4వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అందరూ పాల్గొవాలని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా జయంతి వర్ధంతులు కూడా ప్రభుత్వం అధికారికంగా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది జాతీయ నాయకుల్ని లిస్టులో తయారు చేయడం జరిగింది. అందులో జయంతి వర్ధంతి కూడా అల్లూరి సీతారామరాజు పూర్తి వారం దగ్గర జరగడానికి నిన్న కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టి తెలియజేయడం జరిగింది. అందులో అందరూ పాల్గొవాలని చెప్పి తెలియజేస్తాం. శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని భీమవరం పట్టణంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఎల్లుండా కూడా కొన్ని కార్యక్రమాలు రంగసాయి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. గారి ఆధ్వర్యంలోనూ ఈ సేవా కార్యక్రమాలు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని నిన్న కలెక్టర్ గారు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల వారిని ఆహ్వానించి రేపటి రోజుని అక్కడ కార్యక్రమం అంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద రేపు 4వ తారీఖున కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని మేడం గారు కూడా దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారని కూడా. అల్లూరి సీతారామరాజు గారి జయంతి మరి ఈరోజు మా వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మరి జరిపించుకునేందుకు చాలా ఆనందంగా ఉంది. మరి అంటే ఇలాంటి వీరుడు మళ్ళా పుట్టాలంటే మనం చూడలేం. భావితరాలకి ఆదర్శంగా మరి బ్రిటిష్ వాడిని గడగడలాంచిన మన అల్లూరి సీతారామరాజు గారు మన ప్రాంతవాసి. మరి ఆయనకు మరి ఈ వేడుకల్లోనూ ఈ 3 రోజులు కూడా మీరు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిన కోరిక ప్రార్థిస్తున్నాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి పురస్కరించుకుని ఈ 4 రోజులు జరిగే కార్యక్రమాల్లో యువత పాల్గొని పోరాట స్ఫూర్తిని పొందాలని కోరుకుంటూ అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. సంవత్సరాలుగా భీమవరం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమాఖ్య శ్రీ విజ్ఞాన వేదికల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి వర్ధంతులు నేర్చుకుని వస్తున్నాం.
ఒక్క అల్లూరి సీతారామరాజు కాకుండా ప్రతి భావితరాల్లో ప్రతి వారికి తెలియాలి. జాతీయ నాయకుల కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని భావితరాలు తెలియజెప్పాలని సంపూర్ణంగా నిర్వహిస్తూ మరి కలెక్టర్లు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జయంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా 2వ తారీఖున క్విట్ ఇండియా స్తూపం దగ్గర ప్రారంభించి మరి 10-15 చోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. మరి ముఖ్యంగా మరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయం మీద ఒక మంచి సంచలనమైనటువంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందరం కలిసి జాతీయ సమైక్యతా భావంతో ఆ మహానుభావుడికి మనం నివాళులర్పించాలని కోరుకుంటూ రేపు భావతరాలంతా కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. డాక్టర్స్ డే సందర్భంగా గోరక్ష ఆధ్వర్యంలో భీమవరానికి చెందిన వైద్యులు డాక్టర్ ఎం గోవిందబాబుని సత్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. గోరక్ష అధ్యక్షులు సుంకర దాసు మాట్లాడుతూ గోవిందబాబు వైద్య రంగంలోనే కాకుండా సామాజిక సేవలో కూడా ముందుంటారని, నిజంగా అటువంటి డాక్టర్ మన భీమవరం వాసి కావడం గర్వకారణమని అన్నారు. ఉప్పలవాటి ప్రభాకర్ మాట్లాడుతూ డాక్టర్ గోవిందబాబు 40 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తున్నారని, పేదలను ఆదుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, డిన్ను, నిషిత్, బాలు, పవన్, బ్రహ్మాజీ, హరి పాల్గొన్నారు. ఈ భీమవరం అగస్తాన్ హాస్పిటల్లో ఎంతోమంది పేదలకి వైద్య సేవలు అందించి సుమారు నాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఉంటూ ప్రతి వ్యక్తికి ఎంతో కొంత సాయం చేస్తూ వైద్య నారాయణ అనే దానికి అర్థం తెలుపుతూ మన డాక్టర్ గోవిందబాబు గారు వైద్య సేవలో చాలా ప్రశంసనీయమైనవి. చాలామందికి ఇక్కడ పేదలకి ఈ చుట్టుపక్కల జనాలందరికీ కూడా ఈయన సుపరిచితుడు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మన డాక్టర్ గోవిందబాబు గారిని మేము సన్మానించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా వైద్యులు దేవునితో సమానం అంటారు. అందులో మేము చూసిన దేవుడు మా డాక్టర్ గోవిందబాబు గారు. మా భీమవరం ప్రాంతంలోనే బడుగు బలహీన వర్గాలందరికీ ఉచితంగా వైద్యం చేసిన రోజులు ఉన్నాయి. చాలా తక్కువ ఖర్చుతో కూడా వైద్యం చేసేవారు. డాక్టర్ గారు ఇతని పరిస్థితి బాగోలేదు, ఒకసారి మీరు వచ్చి చూడండి అంటే వెంటనే స్పందించి అతనికి కావాల్సిన వైద్యం అందించడంలో మా డాక్టర్ గారు ముందుంటారు. అలాగే ఏంటంటే మన భీమవరం ప్రాంతంలో ఈయన ఓన్లీ ఒక్క డాక్టర్ వృత్తే కాకుండా సామాజిక సేవలు ఎన్నో చేశారు. భీమవరం ప్రాంతంలో ఎంతోమంది పేదలని ఆదుకున్నారు, ఎంతోమంది పేద విద్యార్థులని చదివించారు. ఇవన్నీ మేము కళ్ళారా చూసిన వాళ్ళు. ఇతన్ని చూసే మేము ఇన్స్పైర్ అయ్యి మేము కూడా సేవలు చేయడానికి ముందుకు వచ్చాము. నిజంగా ఇటువంటి డాక్టర్ గారు మాకు గురువుగా ఉండడం మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. మరొకసారి మా గో సంరక్షణ తరపున, మా పంచముఖ ఆంజనేయస్వామి గుడి తరపున డాక్టర్ గారికి డాక్టర్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. హ్యాపీ డాక్టర్స్ డే. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు, తర్వాత గోరక్షణ కమిటీ సభ్యులైనటువంటి దాస్ గారు, ఆయన యొక్క మిత్ర బృందం, అలాగే ఇక్కడ ఈ ఆలయాన్ని బాగా సంరక్షిస్తున్నటువంటి మా ప్రభాకరు, ఆయన యొక్క బృందం, ముఖ్యంగా మా దాస్ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, మేము చేస్తున్న సేవ మాటలు వచ్చి తెలివి ఉన్నటువంటి ప్రజలకి, కానీ మా దాస్ గారు చేస్తుంది గోరక్షణ, అంటే గోవులకి. దానికి మాట రాదు, ఏమీ చెప్పలేదు. అటువంటి గోవుల్ని చూసుకుంటూ వాడికి ఏమేం కావాలో అనేటువంటి అన్ని సహాయ సహకారాలు మా వెటనరీ డాక్టర్స్ యొక్క సహాయం తీసుకుని సలహా తీసుకుని ఎంతో మంచిగా చేస్తున్నాడు. ఆయనకి కలెక్టర్ యొక్క ప్రశంసలు కూడా అందినాయి. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని, వ్యాపారస్తులకు ప్రభుత్వాలకు వారధి చార్టెడ్ అకౌంటెంట్లని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ బోలెటి శ్రీనివాస్, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, మానేపల్లి వెంకటబాబులు అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సీఏ డే కార్యక్రమాన్ని నిర్వహించి డాక్టర్ నడిపల్లి రామకృష్ణ, సీఏ మండల శ్రీకాంత్ గుప్తా, సీఏ గుండా ప్రతాప్లను సత్కరించారు. క్లబ్ సభ్యులు మాట్లాడుతూ బాధల నుంచి శరీరాన్ని, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లని కొనియాడారు. ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న వైద్యులు దైవంతో సమానమని, వారి సేవలు వ్యాపారంలో సతమతమవుతూ ఉంటే వారి ఆర్థిక లావాదేవీలను సరైన మార్గంలో పెట్టేవారే చార్టెడ్ అకౌంటెంట్ అని, వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కారుమూరి సత్యనారాయణ, కనగర్ల రామకృష్ణ, బొండా హనుమంతరావు, కొల్లేపర్ల సుబ్బారావు, బాయ్ శ్రీనివాస్, చవ్వా శ్రీనివాస సుబ్బారావు, కోట్ల నాని, బొడ్డు వాసు, బొండాడ సుబ్బారావు, మానేపల్లి చిన్నారావు, కురిశెట్టి సతీష్, కారుమూరి బాదరి సభ్యులు పాల్గొన్నారు. ఎంతో పవిత్రమైన రోజు. వైద్య రంగంలో ఉన్న నిపుణులు,
ఆడిటింగ్ రంగంలో ఉన్న నిపుణులకు ఈరోజు గుర్తు చేసిన రోజు, వారు చేస్తున్న సమాజానికి చేస్తున్న సేవని గుర్తింపు పొందే రోజు. వారు ఎంత ఆనందపడతారో మనం కూడా సత్కారం చేసినప్పుడు అంతే ఆనందపడతాం. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నందుకు వారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, మన వాడు అని మనం ఒకరొకరు మనం గౌరవించుకుంటాం. ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు. అలాంటి ఈ రోజున మనం డాక్టర్స్ డే, సిఏ డే జరుపుకోవడానికి మన వేదిక మీదకి వస్తానికి ప్రముఖులు ముగ్గురు మనం వేదిక మీదకి వస్తానికి అంగీకరించారు. ముందుగా ఈ సమావేశానికి చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ, ముఖ్య అతిథులుగా విచ్చేసిన ముగ్గురికి స్వాగతం, సుస్వాగతం. భారతరత్న డాక్టర్ బిసి రాయ్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజు జూలై 1వ తారీఖు ఈ ప్రతి సంవత్సరం వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటాం. అందు నిమిత్తమే ఈ డాక్టర్స్ డే. ఎందుకంటే అడిపల్లి రామకృష్ణ గారు ఎంబీబీఎస్ గుంటూరులో వచ్చేసి ఎండీగా నాగపూర్లో డిప్లొమా తీసుకుని 2005వ సంవత్సరం నుంచి కూడా యశోద హాస్పిటల్లో సేవలు అందిస్తూ 2012 అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో మరి ఎంతమందికో సేవలు అందించి 2014 నుంచి భీమవరంలో మనకు వైద్యంలో మరి సేవలు అందిస్తూ భీమవరం ప్రజలకి ఎంతో ఉపయోగపడుతున్నటువంటి సేవలు అందిస్తున్నటువంటి స్పందన హాస్పిటల్ ద్వారా మనకి అందరికీ కూడా సుపరిచితమైనటువంటి ఎంతో క్లిష్ట పరిస్థితులైనటువంటి కరోనా సమయంలో మన జీవితంలో అనుభవించినటువంటి అటువంటి క్లిష్ట పరిస్థితికి ఆసన్నమైనప్పుడు వారు ఎంతో ప్రాణాలకు కూడా ప్రాణాల మీద ఉన్నటువంటి తీపులు కూడా పక్కన పెట్టి మనందరికీ వైద్య రీత్యా మరి సమాచారం రీత్యా మనందరికీ కూడా అందరికీ కూడా ఏదో ఒక రకంగా ఉపయోగపడినటువంటి మహోన్నత వ్యక్తి అడుక్కోవాలి. డాక్టర్ బిసి రాయ్ గారు అని ఒక ఫిజిషియన్, వెస్ట్ బెంగాల్లో 80s ఫిజిషియన్. ఆయన ఫిజిషియన్ అప్పట్లో ఆయన క్వాలిఫికేషన్ పెట్టి ఆయన ఫిజిషియన్, కార్డియాలజీ అన్నీ ఒకటే. ఆయన చేసే వైద్యం బట్టి ఆయనకి ఫస్ట్ ఫిజిషియన్, ఫస్ట్ కార్డియాలజిస్ట్ అని పేరు వచ్చింది. ఆయన ఎన్నో హాస్పిటల్స్ వెస్ట్ బెంగాల్ పరిధిలో, ముంబై, కలకత్తా పరిధి చుట్టుపక్కల ఎన్నో హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసి నడిపించారు. సో ఆ విశేష కృషికి గాను ఆయన చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు. వెస్ట్ బెంగాల్ సెకండ్ చీఫ్ మినిస్టర్ అట్ ద టైమ్ ఆఫ్ 1950s. తర్వాత 1961లో ఆయనకి భారతరత్న ఇచ్చారు. సో ఫస్ట్ కార్డియాలజీ అని కూడా ఆయన పిలుచుకుంటారు. ఆయన చేసిన సేవకి కృతజ్ఞతగా ఆయనకి జూలై 1 మన ఇండియాలో స్పెసిఫిక్గా డాక్టర్స్ డే పెట్టారు. మిగతా ప్రపంచం అంతా వేరే డే ఉంది, కానీ ఇది బిసి రాయ్ గారి పుట్టినరోజు, పాలన చేసిన రోజు రెండు ఒకటే ఏతం, జూలై 1 అండి. సో ఆయన జ్ఞాపకార్థం జూలై 1 డాక్టర్స్ డే పెట్టారు. సో ఈ రోజు ఆ రోజుని ఈ రోజు ఇలాగ సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మార్నింగ్ కాఫీ క్లబ్ కొండా రాంబాబు గారికి, మా మావయ్యకి, రామకృష్ణ గారికి థ్యాంక్ యూ. హోంవర్క్ అంటే పెద్ద బోర్డు సార్, మళ్ళీ అది తీసుకెళ్ళి చూపించాలి, చెందాలి, అది చేస్తేనే కానీ అవుతుంది. ఎవరైతే ఆ హోంవర్క్ చేసేవారో వాళ్ళే కొంచెం ఉన్నత స్థాయిలోకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఏ హోంవర్క్కి ఇప్పుడు హెల్త్ అండ్ వెల్త్ అంటాను నేనైతే. సో ఎవరైతే ఆ రెండింటినీ కాపాడుకుంటూ వెళ్తామో చివరికి జాగ్రత్తగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తాం. ఇన్సిడెంట్లుగా ఈ రెండింటికి ఒకటే రోజు డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్స్ డే రావడం ఒక ఇన్సిడెంటల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు ఆంజనేయ ప్రతాప్. నేను ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణం మా నాన్నమ్మ గారు. ఆవిడ కళ్యాణనేది సీఏ చేయాలనేది. నాకు ఆ సీఏ అంటే తెలియని రోజుల్లోనే, నేను చెప్తున్న 90s, అప్పటికి ఇంకా సీఏ అంటే చార్టెడ్ అకౌంట్ అన్న కోర్స్ కూడా ఉంది ఒకటి అని చాలా మందికి తెలీదు. టీవీస్, సోషల్ మీడియా వచ్చిన తర్వాతే బాగా తెలిసింది. ఇంకా చెప్పాలంటే ఆఫ్టర్ 97, 98 తర్వాత అదే విజయవాడలో సూపర్వైజ్ పెట్టిన తర్వాతే మన గోదావరి జిల్లాలో కొద్దిగా సీఏ అంటే తెలిసింది చాలా మందికి.
ఆ టైంకే నాకు మా నాన్నగారు సీఏ కోర్స్ గురించి చెప్పి ఆవిడ నన్ను ఎంకరేజ్ చేసి ఇది చేయించారు నా జాతి. ఇదంతా ఈరోజు మీ ముందర నిలబడ్డానంటే దానికి ఆవిడే కారణం. థ్యాంక్ యూ. డాక్టర్స్ డే సందర్భంగా భీమవరం పట్టణంలో 3 దశాబ్దాలకు పైగా ప్రముఖ నేత్ర వైద్యునిగా విశిష్టమైన ఖ్యాతితో పాటు ఇంటికే పరిమితమైన దివ్యాంగులకు ప్రాథమిక విద్య నుండి కళాశాల విద్య వరకు స్కూల్ను ఏర్పాటు చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగులుగా స్థిరపడే వరకు విశేషమైన కృషి అందించి అందుల జీవితాల్లో వెలుగులు నింపిన డాక్టర్ యువి రమణరాజు సేవలు పలువురికి స్ఫూర్తి అని పలువురు వక్తలు అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్యులు సెంటర్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ స్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ యువి రమణరాజును సత్కరించారు. ఈ సందర్భంగా అరసవల్లి ఈశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ కాసింలు మాట్లాడుతూ డాక్టర్ రమణరాజు స్థాపించిన బ్లైండ్ సెంటర్లో చదివిన ఎంతో మంది ఉద్యోగులుగా నిలదొక్కుని వారి కుటుంబాలకు అండగా నిలిచి సమాజంలో ఆదర్శంగా నిలిచారని అన్నారు. రిటైర్డ్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు డాక్టర్ రమణరాజు సేవలను కొనియాడుతూ మాట్లాడారు. అనంతరం డాక్టర్ రమణరాజును సాలువాలతో పుష్పమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మోటేపల్లి రామకృష్ణ, ఇందుకూరి శివాజీ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఆ డాక్టర్ గారు చేసే ఈ కార్యక్రమంలో ఆయన వైద్యరీత్యా కాకుండా ప్రజాసేవ కూడా అంకితమే. భీమవరం ప్రజలకి ఆయన సేవలు అందిస్తూ ఈరోజు రమణరాజు గారు అంటే మా అందరికీ ఒక ఆదర్శమూర్తిగా డాక్టర్స్గా ఆయన ఉన్నారు. ఆయన ఇంటి గుండెలు భగవంతుడు కర్త కర్మక్రియ ఆయనకి అన్ని విధాలుగా సహకరించాలని. అలాంటి గొప్ప డాక్టర్స్ డే ఈ రోజున మరి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అల్లు శ్రీని గారి ఆధ్వర్యంలో భీమవరంలో ప్రముఖ వైద్యులు, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, అంతకంటే ముందు రాగమయ్య అనేటువంటి ఒక చక్కటి సంగీత విభాగంతో ప్రజల్లో ఎంతో ఆనందాన్ని పంచినటువంటి మన రమణరాజు గారు, ఆయన ఒక కంటికి సంబంధించినటువంటి వైద్యుడిగానే కాకుండా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ఎంతోమంది మరి దివ్యాంగులకి ఆయన చక్కటి చదువుని చెప్పించడమే కాకుండా వారికి ఉద్యోగాలు వచ్చేదాకా కూడా శ్రమించి వారికి కోసం మరి కృషి చేసినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి ఆదర్శ భావాలు కలిగినటువంటి రమణరాజు గారి రోజున మరి మేము సన్మానించుకోవడం అంటే అది గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. డాక్టర్స్ డే సందర్భంగా మరి భీమవరంలో 3 దశాబ్దాలుగా ఈ కంటి వైద్యం సంబంధించి మరి ఈ ప్రాంతంలో పేరున్నటువంటి డాక్టర్గా విధి నిర్వహించడమే కాకుండా మరి సమాజంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది అందులు ఇళ్ళకే పరిమితం అయిపోయి సమాజానికి దూరం ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మరి ఇక్కడ ప్రాథమిక విద్యతో ప్రారంభించి వాళ్ళ కళాశాల విద్య వరకు కూడా ఆయన ఇక్కడ వారికి చదువు చెప్పించి వారికి ఉద్యోగాలు అందే వరకు కూడా ఆయన శ్రమించారు. మరి చుట్టుపక్కల అనేక మంది వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ కానీ ఆ పరిజ్ఞానం కానీ సమాజానికి తెలిసేటట్టుగా ఇక్కడ ఈ హాస్పిటల్లోనే ఈ స్కూల్ స్థాపించి ఎంతోమందికి జీవనోపాధి కల్పించడం కాకుండా వారికి చక్కని మార్గాన్ని చూపించారు. అటువంటి వచ్చి ఈ విధంగా గుర్తుపెట్టుకుని సన్మానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందమే కాదు, నా బాధ్యత మరింత పెంచిందని అనుకుంటున్నాను. ఇక ముందు కూడా మనకి ఈ సేవా కార్యక్రమాల్లో నన్ను కూడా వారు చేసే సేవా కార్యక్రమాల్లో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం ఇస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి రమణరాజు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఆయన ప్రొఫెషనల్గా డాక్టర్ అయ్యడం కూడా ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మేము మాస్టర్ సొసైటీ నుంచి కూడా వస్తే వాళ్ళకి డబ్బులు లేకపోయినా ఫ్రీగా చేసి పెట్టి మరి ఎంతోమంది సర్వీస్ చేశారు. మరి భగవంతుడి తర్వాత భగవంతుడు అంటారు డాక్టర్ గారు, వారికి నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆయుర్వేద్యాలు ఉండాలని చెప్పేసి మా విజ్ఞాన వేదిక తరఫున, మా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకమైన
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జూలై 6వ తేదీన నిర్వహించనున్న రజక ఆకాంక్ష సభను జయప్రదం చేయాలని ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ కోరారు. భీమవరం పట్టణం పేరంటాల చెరువు ఆదిలక్ష్మి రజక సంఘ భవనంలో నిర్వహించిన పట్టణ రజక నాయకుల సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజమండ్రి నగర రజక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రజక ఆకాంక్ష సభకు ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి అధ్యక్షత వహిస్తారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధరేశ్వరి, పాకా వెంకట సత్యనారాయణ, రాజమండ్రి పార్లమెంట్లోని శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు, రజక కార్పొరేషన్ డైరెక్టర్లు, రజక మేధావులు, విజ్ఞానవంతులు, ఉద్యోగస్తులు, వివిధ రజక సంఘాల నాయకులు హాజరవుతున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆల్ ఇండియా దోబీ మహాసంఘ్ ఉపాధ్యక్షులు చింతాడ శ్రీనివాస్, ఆల్ ఇండియా దోబీ మహాసంఘం మీడియా కోఆర్డినేటర్ అవనాపు వెంకటేశ్వరరావు, ఆదిత్యబాబి, రజక సంఘాల నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు, దొమ్మేటి సుబ్బయ్య, వజ్జిపర్తి గురుమూర్తి, గంటి నాగేంద్ర, నేదులూరి గంగాధర్ తిలక్, చించినాడ ప్రసాద్, గరగపర్తి మల్లేశ్వరరావు, కంబాల జగదీష్, జామి రమేష్, చించినాడ శ్రీనివాస్, తలుపూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో జూలై 6వ తేదీన ఆదివారం మరి గోదావరి రైల్వే స్టేషన్ పక్కన గోకవరం బస్టాండ్ దగ్గరలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాక్షేత్రం మరి ఆడిటోరియంలో రాజమండ్రి పార్లమెంటుకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా మరి అక్కడ పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వర్ గారు, మరి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, రూరల్ ఎమ్మెల్యే మరి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రాజనగరం బత్తుల రామకృష్ణ గారు, అలాగే గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తికి సంబంధించి 7 అసెంబ్లీ శాసన సభ్యుల్ని, ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు, మరి కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, అలాగే రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్ గారు, మరి నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి చైర్మన్లు, డైరెక్టర్లు, అలాగే రజక కార్పొరేషన్లో ఉండేటువంటి 15 మంది డైరెక్టర్లు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారండి. అక్కడ ఆ సమావేశానికి రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి సి సావిత్రి గారు అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా మనకి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనం సాధించుకోవాలని, అలాగే ఎస్సీ రిజర్వేషన్ మరి ఏదైతే మనం ఇబ్బందులు పడుతున్నామో అవన్నీ కూడా ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి మన నరసాపురం పార్లమెంట్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రజక సంఘ నాయకులందరూ కూడా చెలో రాజమండ్రి రజక ఆకాంక్ష సభకు అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాము. కార్యక్రమంలో చెలో రజక ఆకాంక్ష మహాసభ జరుగుతుంది. ఈ సభకు రజక సోదరులు, రజక సోదరమణులు పశ్చిమ గోదావరి నుంచి జన సందేశంతో చెలో రాజమండ్రి కార్యక్రమానికి 6వ తేదీన ప్రతి ఒక్క రజకులు కూడా ఒక సంఘానికి 10 మంది చొప్పున పశ్చిమ గోదావరి నుంచి చెలో రాజమండ్రి కార్యక్రమానికి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరికి రజక సోదరులకి నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. నమస్కారం అండి. ఇది 6/7/2025 తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనం కళాక్షేత్రం రాజమండ్రి నందు ఆకాంక్ష మహాసభ ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి మన భీమవరం పట్టణం ఉన్న వార్డుల నుంచి ఒక్కొక్క వార్డు నుంచి 10 మంది సభ్యులను తీసుకెళ్ళిన, సంఘం నుంచి తీసుకెళ్ళిన ఇంచుమించు 100 మంది పైనే మనం అవుతాం. కనుక ఈ కార్యక్రమానికి ప్రతి సంఘం నుంచి సభ్యులను తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. ప్రతి వడ్రంగి కార్మికుడు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా వృత్తి నైపుణ్యం సాధించుకుని ప్రభుత్వం అందించే సహకారాన్ని పొందాలని పశ్చిమ గోదావరి జిల్లా వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు భోగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిప్పాడ చంద్రశేఖర్లు అన్నారు. మంగళవారం ఆకివీడు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో వడ్రంగి పనివారుల సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులకు సంక్షేమ కార్డులు, బియ్యం, నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు అరసవల్లి రామచంద్రరావు, రాంబాబు, ములగాడ ప్రసాద్, ఆకివీడు మండల అధ్యక్షులు ఎస్ రాంబాబుతో పాటు పెద్ద ఎత్తున వడ్రంగి కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కార్యక్రమంలో లేని వాళ్ళకి ఒక 5 కేజీల బియ్యం, 200
పెన్షన్ కింద ఇద్దామని ఆలోచన మీద వచ్చాం. ప్లస్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తలపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కూడా మనం భీమవరాన్ని ఒక 2-3 నెలలు వస్తుంది, అది కూడా చేద్దామని చెప్పేసి వచ్చాం. అలాగే భవన నిర్మాణ కార్మికులు కార్డులు ప్లస్ అలాగే మన పోస్టల్ కార్డులు, ఇన్సూరెన్స్ కార్డులు చేయిందామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వాళ్ళందరినీ కూడా మాకు సహకరించమని కోరుతాం. పశ్చిమ గోదావరి జిల్లా కార్పెంటర్ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం ఈరోజు ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలో ఈ కార్పెంటర్ సంఘం సమావేశానికి మన అధ్యక్షులు రాంబాబు గారు మా జిల్లా టీంని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. మా జిల్లా కొత్త టీము జిల్లా గౌరవ అధ్యక్షులు అరసవల్లి రామచంద్ర గారు, జిల్లా అధ్యక్షులు సిట్టుముజ్జి భోగేశ్వరరావు గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెప్పాడి చంద్రశేఖర్ నన్ను నియమించడం జరిగింది. దీని నిమిత్తంగా మొత్తం 20 మండలాల్లో మన జిల్లాకు సంబంధించి కార్పెంటర్ సంఘ సమస్యల గురించి మేము పెద్ద ఎత్తున 20 మండలాలు కూడా తిరిగి వారి సమస్యలు తెలుసుకొని, వారి సమస్యల వల్ల ఏ ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు తెలుసుకొని, అలాగే మన ఉండి నియోజకవర్గం 4 మండలాలకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కనుక మన ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు, వారు మన ఉండి నియోజకవర్గంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన కార్పెంటర్ సమస్యలు కూడా ఆయన దృష్టి తీసుకెళ్తే ఆయన మనకి మంచి న్యాయం చేస్తారని చెప్పని తెలియజేసుకుంటూ, అలాగే మన జిల్లా కార్పెంటర్ సంఘం 20 మండలాలు కూడా తిరిగి ప్రతి మండలంలో కూడా ప్రతి నెల వెళ్ళి అక్కడ లేనటువంటి వాళ్ళకి ఒక 5 కేజీల బియ్యం, ఒక 200 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల ఒక మండలం తిరగడం జరుగుతుంది. ఈరోజు మన ఆకివీడు మండలం నుంచి ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే భవన నిర్మాణ కార్డులు కానీ, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ ముందు ముఖ్యమండి. అది ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ అన్నది ప్రమాదశాత్తు ఏదైనా సరిపోతే కనుక మన సంవత్సరానికి 550 రూపాయలు కడితే 5 లక్షలు వస్తున్నాయండి. అలాగే సంవత్సరానికి 750 కడితే 10 లక్షలు వస్తున్నాయి. మన ప్రభుత్వం నుంచి చూడకుండా మన సెంట్రల్ స్కీమ్ కాబట్టి ఇటువంటి ఎదురుకొచ్చి మన సభ్యులందరూ చేసుకుంటే కనుక మనకి వెంటనే తోడ్పాటు అవుతుంది అని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గారు గుడి దగ్గర మీటింగ్ పెట్టుకొని మన జిల్లా అధ్యక్షుల వారిని అయినా సెక్రటరీ గారిని పిలిచి వాళ్ళకి సత్కారం చేశాము. కార్పెంటర్ సంఘం ఐక్యత అన్ని మండలాలు కూడా చక్కగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భవన నిర్మాణ కార్డులు కొత్త కార్డులు చేయడం జరిగింది. ఈ కార్డులు అందరికీ కూడా మీకు అందరం కూడా ఇవ్వటం జరుగుతుంది. అదే మన భోగేశ్వరరావు గారు, మన జిల్లా సంఘం ప్రెసిడెంట్ గారు అయిన భోగేశ్వరరావు ద్వారాగా మనకు ముందు తొలి కార్డు అందజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. 32 మంది వరి రైతులకు ఉచితంగా సీడ్ అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఎన్డీఏ సుపరిపాలనపై ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా పలు సంస్థల ఆధ్వర్యంలో సీనియర్ వైద్యులకు, సీఏలకు సత్కారం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ పిలుపులో భాగంగా భీమవరంలో మోటార్ సైకిల్ ర్యాలీ, అల్లూరి విగ్రహానికి వినతి పత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.